జగత్మట్ట దగ్గర వెళ్ళగా జగత్మట్ట దగ్గర ఈ కేసులో ముద్దాయి అయినటువంటి మేకల గణేష్ అనుమానాస్పదంగా తిరుగుతూ వీళ్ళ కేసులో ఉన్నటువంటి 3/26లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ స్కూటీతో పాటు ఆయన అక్కడ తిరుగుతుండడం వల్ల ఆ స్కూటీని వీళ్ళ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో స్కూటీగా గుర్తించి వశపరుచుకున్నారండి. ఆ స్కూటీని సీజ్ చేశారు. ఆ స్కూటీని సీజ్ చేసిన తర్వాత ఆయన వివరాలు అన్ని క్వశ్చన్స్గా ఆయన అస్కా ప్రాంతానికి చెందినవాడు, పాత నేరస్తుడిగా గుర్తించి ఆయన విచారిస్తే ఆయన విచారణలో ఈ స్టేషన్కి సంబంధించినటువంటి 3 మోటార్ సైకిల్స్ని దొంగతనం చేసినట్టు చెప్పాడు. అలాగే కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ సంబంధించి 5 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు చెప్పాడు. అలాగే నందిగాం పిఎస్ సంబంధించి 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా చెప్పాడు. అలాగే మందస పిఎస్ సంబంధించి 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2025లో ఇతనితో పాటు రావుల్ వినోద్ అనేటువంటి అదే ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు కూడా 25లో ఒక స్నాచింగ్ కూడా చేసినట్టుగా, నందిగాం ఏరియాలో స్నాచింగ్ కూడా చేసినట్టుగా చెప్పుకోవడం జరిగింది. ఈ స్నాచింగ్ సంబంధించి ఆయన దగ్గర ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. చూపించాను కదా మీ దగ్గర వస్తువు ఒకటి 8 గ్రామ్స్ వస్తువు ఆయన దగ్గర వశపరుచుకున్నాం. అదేవిధంగా ఆయన కన్ఫ్యూషన్ మీద ఇప్పుడు బళ్ళన్నీ కూడా లచ్చన్నపేట దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద దాచిపెట్టి ఈరోజు అది ఒకటి అమ్ముదామని చెప్పి తీసుకెళ్తారని మనకు దొరికిపోయాడు. మిగతా బళ్ళని కూడా అక్కడ ఉన్నాయని చెప్పడంతో మిగతా బళ్ళను కూడా ఈ బండితో సహా 11 బళ్ళని మనం వశపరుచుకోవడం జరిగింది. 10 బళ్ళు ఈ బండితో సహా 10 వెహికల్స్ని వశపరుచుకోవడం జరిగింది. అలాగే ఈ పాత స్నాచింగ్ కేసులో కూడా ఈ వస్తువుని రికవర్ చేయడం జరిగింది. ఈ బళ్ళన్నీ కూడా మనం ఇప్పుడు ఎవరు ఫిర్యాదులందరికీ మనం వాళ్ళ రికార్డ్ అంతా వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. కోర్టులో కూడా సత్వరమైన దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈయన పాత నేరస్తుడే ఉన్నాడు. దీనికి షీట్ కూడా ఓపెన్ చేస్తాము. షీట్ ఓపెన్ చేసి ఒరిస్సా స్టేట్కి పంపించి పోలీసులకు కూడా సమాచారం పంపిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.